నాంపల్లి ఫర్నిచర్ షాప్లో దాదాపు 4 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం లోపల మొత్తం 6 చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వాచ్మెన్ కుటుంబంలోని 2 చిన్నారులు 7 ఏళ్ల అఖిల్, 11 ఏళ్ల ప్రణీత్గా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్టు అధికారులు గుర్తించారు. మరో కుటుంబంలోని 4 సైతం ప్రమాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. రోబో ఫైర్ మిషన్ స్కై ల్యాడర్తో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. స్కై ల్యాడర్ ద్వారా 4 అంతస్తు అద్దాలు బ్రేక్ చేసి లోపలికి వెళ్తున్నారు ఫైర్ సిబ్బంది. సెల్లార్ చుట్టూ రేకులుండడంతో జేసీబీలతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతూ ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి స్థలం నుంచి. కిరణ్, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది లోపల, ఎంతమంది ఉన్నారు? ఇంకా చక్రి, గడిచిన 5 గంటల నుంచి కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అతిపెద్ద మేజర్ ఇన్సిడెంట్, ఫైర్ ఇన్సిడెంట్ నాంపల్లిలోని చిరాగ్ గల్లీ బచ్చా ఫర్నిచర్ షాప్లో ఇన్సిడెంట్ మాత్రం 6 కుటుంబాల్లో వారిని ఆందోళన గురి చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు, వీటితో పాటు స్కై ల్యాడర్ ఫైర్ ఇంజన్తో పాటు రోబోటిక్ ఫైర్ ఇంజన్ సహాయం ద్వారా ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గడిచిన 5 గంటల నుంచి కూడా పరిశీలిస్తే దట్టమైన మంటలు, పొగలను కంట్రోల్ చేయడంలోనే పోలీసులు నిమగ్నమయ్యారు. ఎట్ ద సేమ్ టైం లోన చిక్కుకున్న వారి ప్రాణాలు కూడా చాలా ముఖ్యం కాబట్టి ఆ ప్రాణాలు కాపాడేందుకు కూడా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. మొత్తం 6 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు మనకు సమాచారం అందుతోంది. బచ్చా ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల దాదాపు 4 అంతస్తుల మేర కూడా దట్టమైన మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. మొత్తం 3 కుటుంబాలు ఇందులో పనిచేస్తున్నారు. చక్రి, వాచ్మెన్ కుటుంబంలోన 2 పిల్లలు ఉన్నారు, మరొక కుటుంబంలోని 4 పెద్దవారిలోన చిక్కుకున్నారు. మొత్తం 6 లోన చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పిల్లల తల్లిదండ్రులు లక్ష్మీ, యాదమ్మ వారు పనిచేస్తున్నారు. వారు పనిచేస్తూ వారు బయటకు వెళ్ళారు. సుమారు మధ్యాహ్నం 1:15 ప్రాంతంలో వారు బయటికి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కాస్త భవనంని చుట్టుముట్టాయి. ఆ తర్వాత దట్టమైన పొగలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఆహాకారాలు, భయాందోళనలో ఇక్కడున్న స్థానికులందరూ కూడా. సో పిల్లల తల్లిదండ్రులు లక్ష్మమ్మ, యాదవ్ వారు బయటికి వెళ్ళిన క్రమంలో పిల్లలు అఖిల్ 11 సంవత్సరాలు, ప్రణీత్ 7 సంవత్సరాలు వీరు లోన సెల్లార్లో ఉన్నారు. వారు ఆచూకీ ఇంకా తేలేరాలేదు. మరి చిన్నారులు ఎక్కడున్నారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేయడం, ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని అధికారులను కూడా అడుగుతా ఉన్నారు, కానీ ఇంకా వారి ఆచూకీ తేలేరాలేదు. గత కొంతకాలంగా సెల్లార్లో వాచ్మెన్ కుటుంబం పనిచేస్తుంది. వారు ఇందులోనే పనిచేస్తూనే బచ్చా ఫర్నిచర్ సంబంధించిన షాప్లో కూడా వారి కుటుంబ సభ్యులు ఇందులో పనిచేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. భవనంలో చిక్కుకున్న వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రజెంట్ మనము బచ్చా ఫర్నిచర్ షాప్ సెల్లార్ వద్ద ఉన్నాం. సెల్లార్ నుండి దట్టమైన పొగలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయంటే లోన కార్నర్లో, అలాగే 4 అంతస్తుల్లో ఫర్నిచర్ అంతా కూడా డంప్ చేయడం వల్ల, ఈ ఫర్నిచర్ పెద్ద ఎత్తున డంప్ చేయడం వల్లనే మంటలు కూడా పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇందులో బెడ్స్ కానీ, అలాగే ప్లాస్టిక్ మెటీరియల్, తర్వాత చైర్స్ కానీ, ఇంకా చాలా మెటీరియల్ కూడా లోన డంప్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ప్లాస్టిక్, అలాగే అన్నీ కూడా ప్రజెంట్ అయితే లోన ఫర్నిచర్ అంతా కూడా అగ్నికి ఆహుతయింది. సో ప్రజెంట్ అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ 4 అంతస్తుల భవనానికి సంబంధించి కూడా మిర్రర్లు, అంటే అద్దాలన్నిటి కూడా బ్రేక్ చేశారు. స్కై ల్యాడర్ సహాయం ద్వారా ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లారు. అయినప్పటికీ కూడా ఇంకా లోన చిక్కుకున్న వారి ఆచూకీ తెలియలేదు. అధికారుల వివరణ అడిగితే కూడా అధికారుల వద్ద వారి వివరాలు కూడా లేదు. కేవలం బాధితుల కుటుంబాలు వచ్చి వారు ఆవేదన వ్యక్తం చేస్తే తప్ప, తమ వారు లోన ఉన్నారని చెప్తే తప్ప లోన ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనేది కూడా స్పష్టత రాలేదు. సో ప్రస్తుతం అయితే ఈ ప్రాంతాన్నంతా కూడా దట్టమైన పొగలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయి, మంటలు వ్యాపించడం జరిగింది. సో వారి వివరాల కోసం కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే వేచి చూస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. లోన రోబోటిక్ మిషన్ ద్వారా కూడా లోనికి వెళ్ళి మంటలు అదుపులోకి చేసి ప్రజెంట్ అయితే ఆపరేషన్ బయటకు తీసుకొచ్చారు. సో ఇంకా కూడా దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి.